Case number 10, Messrs. Aurobindo Group of Companies. Case number 11, Dr. Manmohan Singh versus State, represented by CBI ACB Hyderabad. Case number 12, VD Rajgopal versus State of Andhra Pradesh. Case number 13, Dharman Prasad Rao versus State. Case number 14, Messrs. Silicon Buildings Private Limited versus Central Bureau of Investigation. Case number 15, Messrs. Caramel Asia Holdings Private Limited versus Central Bureau of Investigation. Case number 16, here the man is YS Jagan Mohan Reddy A1 in CC 9/2012 versus CBI. A1 ఈ మొత్తం 16 ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో ఈయన A1. అండ్ కేసు నెంబర్ 17, విజయసాయి రెడ్డి A2 in CC 9/2012 versus Central Bureau of Investigation. Case number 18, Messrs. Jagati Publications Limited A3. Case number 19, YS Jagan Mohan Reddy A1 versus Central Bureau of Investigation. రెండు ఉన్నాయి 16 and 19. 20, V. Vijayasai Reddy. 21, Jagati Publications. 22, Jagan Mohan Reddy. And 23, Vijayasai Reddy. 24, Jagati Publications. 25, Manmohan Singh. 26, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి. 27, విజయసాయి రెడ్డి. 28 ఏందండి ఇది, ఇన్ని మొత్తం ఇవే ఉన్నాయి కదా వెంకటేష్ గారు. ఈయన గంట టైం ఇచ్చాడు, మరి ఆ కాల్ వరకే గంట పడుతుందండి. అదే మరి ఆ కాల్ వర్క్ జరిగినంతసేపు ఆయన ఉండాలి. ఆ తర్వాత జరిగే కేసులు ఏవో పక్కన పెడతారు, మళ్ళీ ఆ కేసులు పిలుస్తారు, అప్పుడు ఆయన ఉండాలి. సో ఆయన సాయంకాలం, నాకు తెలిసి సాయంకాలం 4 గంటలు 5 గంటల దాకా ఉండవలసి ఉంటుందండి రేపు కేసులు జరిగితే. అట్లీస్ట్ మినిమం 1 గంట దాకైనా ఉండాలి. అంటే రేపు లంచ్ తో పాటు డిన్నర్ కూడా ఇక్కడే అంటారా? మరి మధ్యాహ్నం రాత్రి ఆయన ఇంట్లోనే. ఇక్కడైతే 5 గంటలు కంటే వికే గారు, లంచ్ డిన్నర్ కంటే ఆ మందులు ముఖ్యం అండి. టైం మందులు వేసుకోవాలి అయ్యగారు, ఆ మందులు మర్చిపోకూడదు. మళ్ళీ మీకు ఇంకొక ఇదేంటంటే వికే గారు, ఆ ముందర మీరు చదివినవన్నీ అంటే ఈయన కేసు వచ్చే వరకు ఉన్నవి డిశ్చార్జ్ పిటిషన్.